తిన్నా కొద్దీ తినాలనిపించేలా స్పైసీ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ. వెల్కమ్ టు చిట్టక్క వ్లాగ్స్. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ అండ్ పసుపు, కారం వేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ దాంట్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మా ఇంట్లో ఎప్పుడూ ఉండే ఒక సీక్రెట్ మసాలా వేసుకుంటున్నాను నేను. మీకు ఎవరికైనా మసాలా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ దీంట్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాంట్లోనే టేస్ట్కి సరిపడా కారం, పసుపు, ఉప్పు ఇప్పుడే వేసుకొని ఒక 2 to 3 minutes బాయిల్ చేయాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి తేలుతున్న టైంలో ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ దాంట్లో వేసుకొని గరం మసాలా యాడ్ చేసుకొని మరొక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన ఎగ్ మసాలా కర్రీ రెడీ. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా 10 minutesలో దీన్ని కుక్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు.